అసలు ఎలాంటి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా కొత్తిమీర పౌడర్ని సంవత్సరం వరకు నిల్వ పెట్టుకునే ప్రాసెస్ అనమాట. ఇలా ఒక కంటైనర్లో వేసుకొని సంవత్సరం పాటు, అంటే ఎలాంటి స్మెల్ కూడా మిస్ అవ్వదండి. చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం కొత్తిమీర పౌడర్ రెడీగా పెట్టుకుంటే కర్రీస్లో కానీ, కొత్తిమీర పచ్చడి చేసుకోవాలనుకుంటే ఈ పౌడర్ వేసేయడం, చింతపండు రసం వేసేయడం, తాలింపు పెట్టేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొత్తిమీర పచ్చడి కర్రీస్లోకి గార్నిష్ కోసం ఎలా అయినా ఈ కొత్తిమీర పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్కి ఇక్కడ నేనైతే కొత్తిమీర కట్టలు చాలా ఎక్కువ తెచ్చుకున్నాను. వీటన్నిటిని నీట్గా మనం శుభ్రం చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కట్టల్ని నీట్గా మనం ఆ లోపల, కొత్తిమీర కట్టల లోపల గడ్డి లాంటివి నల్లగా కొద్దిగా పాడైపోయిన కొత్తిమీర ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా బయటికి తీసేయండి. అవి ఉంటే టేస్ట్ బాగోదు. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర ఫ్లేవర్ని నాశనం చేసే అవే అనమాట ఈ పౌడర్లోని. కాబట్టి మనం నీట్గా లోపల గడ్డి లాంటివి నల్లగా అయిపోయిన పార్టికల్స్ అన్నిటిని కూడా తీసేయండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కట్టలకి కాళ్ళన్నీ కూడా కట్ చేసేసేయండి. అలాగే ఎల్లో కొత్తిమీర కొన్ని ఉంటాయి కదా, అవి పాడైపోతాయి అన్నమాట. సో మనకి పౌడర్ అయినా సరే స్మెల్ కూడా రానివ్వకుండా చేస్తాయండి. కాబట్టి నీట్గా ఈ గ్రీన్ లీఫీ కొత్తిమీరని మాత్రమే మీరు తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మీరు కాడలన్నీ కూడా కట్ చేసేసేయండి. సో అన్నీ సపరేట్గా నీట్గా చేసుకున్నట్లయితే మీరు ఈ పౌడర్ కూడా చాలా సునాయాసంగా చేయొచ్చు. ఇప్పుడు ఈ కొత్తిమీరని కాడలు కట్ చేస్తాం కదా, ఇప్పుడు 2-3 సార్లు నీట్గా వాష్ చేసేయండి. నేను చూస్తున్నారు కదా, ఆ లోపల ఆ బ్లాక్ని వచ్చినాయి అయితే మాత్రం వచ్చినట్టుగా తీసేసేయండి. అలాగే ఎల్లో ఆకులు లాంటివి ఉంటాయి కదా, ఆ పచ్చ ఆకులను కూడా బయటకు తీసేసేయండి. సో ఆ ఎల్లోగా అంటే ఆ పసుపు రంగులో ఉన్న ఆకులు పాడైపోయేలా చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు కొన్ని ఉన్నా పర్వాలేదు, కానీ మరి ఎక్కువ ఉండేలాగా మాత్రం చేయొద్దు. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆ తడితోనే కట్ చేసేసేయండి. సో మనం ఈ ప్రాసెస్కి ఎక్కువగా యూజ్ చేసేది కొత్తిమీర. కాకపోతే మీరు దీంతో పాటుగానే పుదీనా, కరివేపాకు కూడా వాడచ్చు. నేను కొత్తిమీర పౌడరే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బాగా యూజ్ అయిందనమాట పచ్చళ్ళు చేసుకోవడానికి, కర్రీస్లోని గార్నిష్గా వేసుకోవడానికి నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కడిగి పెట్టుకుని కొత్తిమీరని కట్ చేస్తామా, ఒక కాటన్ క్లాత్లో వేసేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేయండి. ఆ తడి మొత్తం పీల్చేసుకుంటుంది కాటన్ అయితేనే. సిల్క్ లాంటిది అలాంటి దాని మొక్కమల క్లాత్ అయితే తడి పీల్చదనమాట. కాటన్ క్లాత్లో వేసుకొని ఆ తర్వాత మీరు ఇలా సిల్క్ క్లాత్ వేసుకోండి. నేనైతే సిల్క్ చున్నీ వేసుకున్నాను. ఈ సిల్క్ చున్నీ మీద ఒక్క రోజులోనే డ్రైడ్ అయిపోతాయి అనమాట. అంటే ఓవర్ నైట్లోనే మార్నింగ్ కల్లా డ్రైడ్ అయిపోతాయి. ఈ కాటన్ క్లాత్లో నీరు ఎప్పుడైతే పీల్చేస్తుందో ఆ చెమ్మ మొత్తం ఆరిపోయిన తర్వాత మనకి నీట్గా అయిపోతుంది. చూడండి, నేను మళ్ళీ ఇంకొకసారి ఇలా చేశాను. చక్కగా చెమ్మ మొత్తం పోయి ఆకు మొత్తం పొడిపొలాడుతూ ఉందన్నమాట. ఇలా ఉంటే మీకు కొత్తిమీర పౌడర్ ఈజీ ప్రాసెస్ అండి. ఓవర్ నైట్లోనే మీరు పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఎన్ని డబ్బాలు వేసుకుంటే కొత్తిమీర పౌడర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కొత్తిమీరకి సంబంధించిన రెసిపీస్ అన్నీ కూడా, అంటే మనం 2 days తర్వాత నాకు ఇక్కడ 2 daysకి డ్రైడ్ అయిపోయాయి. నేను కంప్లీట్గా 1 dayలోనే మనం డ్రైడ్ చేసవచ్చు. ఇంకా ఒక్కరోజు ఎక్స్ట్రా ఉంచుకుంటే ఏంటంటే తొందరగా పౌడర్ అవుతుంది. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ మనం కసూరి మేతి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. స్మెల్ కూడా మనకి కొత్తిమీర వాసనే వస్తుందన్నమాట. కూరల్లో మనం డైరెక్ట్ ఇలాగే గార్నిష్ కోసం వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుంటాను అనమాట. ఎందుకు అంటే నేను పచ్చడి చేసుకోవాలనుకున్నా, ఈవెన్ ఎందులోకైనా సరే కాడలా ఉండదు కదండి, చక్కగా పౌడర్ అయిపోతుంది. 1 day నేను ఎక్స్ట్రా ఎందుకు ఉంచానంటే ఇందుకేనండి, పౌడర్ చేసుకోవడం కోసం. మీరు ఇలాగే కసూరి మేతిలాగా కూరల్లో వేసుకోవచ్చు, బయటే పెట్టుకొని పైన గార్నిష్ చేసుకున్నా సరే మనకి చాలా మంచి గుడ్ స్మెల్ వస్తుంది. అండ్ మనం కొత్తిమీర ఎక్కువ కొని తెచ్చుకున్నా, తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చేసుకున్నాం అనుకోండి కొత్తిమీర, ఇలా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. కలరు ఎక్కడికి పోదు, నెక్స్ట్ వచ్చేసి ఆ స్మెల్ ఎక్కడికి పోదు, బెనిఫిట్స్ ఎక్కడికి పోవు. కానీ ఒరిజినల్గా తెచ్చుకునే దానికంటే ఇది డ్రైడ్ చేసిన దానికి బెనిఫిట్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి అనుకుంటాము. బట్ మనం ఏమి దీన్ని ఉడికించడం, నెక్స్ట్ వచ్చేసి ఉడికించి దాన్ని ఎండబెట్టడం చేయలేదండి. పచ్చి ఆకునే మనం డైరెక్ట్గా ఇంట్లోనే ఎలాంటి ఎండ తగలకుండా నార్మల్ టెంపరేచర్లోనే డ్రైడ్ చేసాము. కాబట్టి ఇందులో స్మెల్, బెనిఫిట్స్ బయటకు పోవన్నమాట. చాలా సింపుల్గా పౌడర్ ప్రిపేర్ చేస్తాము. మీకు 1 dayలోనే ఆ తడి ఎప్పుడైతే మీకు ఆరిపోతుందో 1 dayలోనే, మీ ఫ్యాన్ ఉంటే ఇంకా తొందరగా అయిపోతాయి. కంప్లీట్గా ఒక 2 days ఉంచామంటే ఇలా చక్కని పౌడర్ రెడీ అనమాట. ఈ పౌడర్లో మీరు కొద్దిగా చింతపండు రసం, కారము, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసేయండి. తర్వాత నీళ్లు వేసుకుని కలిపేసుకొని తాలింపు పెట్టుకుంటే మనకి కొత్తిమీర పచ్చడి కూడా రెడీ అవుతుందండి. ఏం కావాలంటే వాటిల్లోకి మనం కొత్తిమీర పౌడర్ రెడీ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ ఎక్కువ చేసుకున్నా సరే మనకి చక్కగా టైం సేవింగ్ కదా. కొత్తిమీరని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ టిప్ అనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.
చాలా యూస్ఫుల్ అవుతుంది నాకైతేని. సో మనం ఇలా రెడీగా పెట్టుకుంటే ఇంట్లో ఎలాంటి కష్టం ఉండదు. పైగా ఎప్పటికప్పుడు కొత్తిమీర కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకుంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చేయండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా టైం సేవింగ్ టిప్ కూడా. ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం వరకు మనం ఇబ్బంది పడాల్సిన పని లేదనమాట.